ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మే 1 నుంచి వీఐపీ దర్శనాలతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ను రద్దు చేయాలని యోచిస్తుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనుసరించిన నమూనాలను అమలు చేయాలని భావిస్తుంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు గత 3 ఏళ్ల వేసవికాల డేటాను విశ్లేషిస్తున్నారు. 3 ఏళ్ల గణాంకాల ప్రకారం మే, జూన్, జులై నెలలో ప్రతి నెల సగటున దాదాపు 24 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం వీఐపీ దర్శనాలకు రోజు 2 నుంచి 3 గంటల సమయం కేటాయిస్తున్నారు. ఈ సమయంలో 3,800 మంది వీఐపీలు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ 3 గంటల సమయాన్ని సామాన్యులకు కేటాయిస్తే 15,000 మందికి దర్శన భాగ్యం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ గణాంకాలను బేరీజు వేసుకుంటున్న బోర్డు వేసవిలో వీఐపీ దర్శనాలను రద్దు చేయడమే సరైన చర్యగా భావిస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్టీ విధానంలో దర్శనానికి దాదాపు 23 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. వైకుంఠ ఏకాదశి తరహా విధానాన్ని అమలు చేస్తే నిరీక్షణ సమయం 8 నుంచి 12 గంటల వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ పద్ధతిలో రోజుకు సగటున 80,000 మందికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించవచ్చని భావిస్తున్నారు.